ఉపక్రమిస్తోంది ప్రభుత్వం. ఎట్లా చూస్తోంది బీజేపీ దీన్ని? డెఫినెట్ గా మనం అందరం కూడా చూడాల్సింది ఏంటంటే ఎక్కడ కరప్షన్ ఛార్జెస్ ఉన్నా గవర్నమెంట్ లో వాటి మీద కంప్లీట్ జరగాలి. వాటి మీద ఈవెన్ ప్రజాధనం దుర్వినియోగంలో మనం ఎక్కడ కూడా దీనికి కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ కార్ రేస్ విషయమైనా లేక కరెంటు విషయమైనా రెండింటి మీద కూడా మరి కమిషన్ రిపోర్ట్స్ దాంట్లో గవర్నర్ యొక్క అనుమతి రెండు వచ్చినట్టుగా ఉన్నాయి. మరి వెంటనే చర్యలకు ఉపక్రమిస్తే బాగుంటుంది. కానీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లాగా ఇది బాంబులు పేలుతాయి, బాంబులు తుస్సుమన్నాయని ఆయన నేను జైలుకు పోతా, యోగా చేసుకుంటా, ఆ తర్వాత నేను పాదయాత్ర చేస్తా, మళ్ళా గెలిచి వస్తా, నేను విగ్రహాలు బీకేస్తా, ఈ రకమైనటువంటి పొలిటికల్ అన్ని డ్రామా జరుగుతా ఉంది. ఈ రాష్ట్రం ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నది, గతంలో 10 ఏళ్ళు వాళ్ళని ఎన్నుకున్నది, ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది ఈ మాటల తూటాలతో డ్రామాలు చేసే డ్రామా కంపెనీలని కాదు కదా, ఈ నిమాయిష్ కాదు కదా. సో అందుకనే బీజేపీ పార్టీ గాని మేము గాని తెలంగాణ రాష్ట్రం యొక్క పౌరులు గాని తప్పకుండా తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ప్రతి నయా పైసాకు కూడా చాలా నిబద్ధతతో ఉండాల్సినటువంటి అవసరం ఉండే. కానీ గతంలోని ప్రభుత్వం మరి ఆ రకంగా లేదు అనేది జగద్విదితం, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అధికారి కాదు నేనే మొత్తం చేసినా, కావాల్సి ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారని ఒక అభాంభావపూరితమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడినారు. సో కాబట్టి నిజంగా ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ మాటలతో సరిపెట్టకుండా వారి మీద చర్యలకు ఉపక్రమిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు కదా, ఇంకా దాని మీద మీనమేషాలు ఎందుకు? డైరెక్ట్ ఏదైనా ఉంటే నిజంగా కూడా వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది కరెంటు విషయంలో చాలా అంటే ఆ రోజుల్లో ఛత్తీస్గఢ్ లో ఏదైతే మనము 1000 మెగావాట్స్ కొన్నాము దాంట్లో గాని యాదాద్రి థర్మల్ స్టేషన్ లో గాని ఈ రెండిట్లలో చాలా ఆ రోజు ఆరోపణలు వచ్చినాయి. డెఫినెట్ గా కేసీఆర్ గారు వాటన్నిటిని కూడా ఆరోపణలు ఎదుటి వాళ్ళు చెప్తే నేను వినను, నేను చెప్పిందే